ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనకి 25వ క్లాస్ నడుస్తుందన్నమాట. 25 అంటే నిన్న మనం చకచక క్లాస్ కాజేసుకున్నాము. ఈ రోజు క్లాస్ కూడా అంతే. నేను కొంచెం దేవుని దారిలోకి వెళ్ళాలి, అందువల్ల నేను తొందరగా ఒకే రోజు వీడియోలు చేశానని చెప్పి మీకు ఈ రోజు నిన్ననైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ నేను ఈ 2 వీడియోలు చేసింది మాత్రం ఒకే రోజు అండి. కాకపోతే మీకేంటి అంటే త్వరగా ఇది అందచేసి నేను 3 రోజులు దేవుడి దారిలో ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియోలు తీసాను. తప్పుగా అనుకోవద్దు. నేను తీసిన 10 నిమిషాలైనా మీకు అర్థమయ్యేటట్టుగా తీసి వెళ్తాను, ఓకేనా? అయితే ఇక ఈరోజు 25 క్లాస్ కాబట్టి మనకి మిగిలిన క్లాత్ వచ్చేసి ఇది. ఈ క్లాత్ని మనం ఏం చేయాలి అంటే మంచిగా సగానికి చేసుకోవాలి. ఇలా చూడండి, సగానికి ఇలా చేసేసి ఇక మనం బకరం కానీ వేరే ఏదైనా కానీ దీనికి స్ట్రైట్ కాలరే వేయాలి, వంకర కాలర్ అయితే వేయొద్దు. మనం దీన్ని ఇప్పుడు మనం జాయింట్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ క్రాస్కి క్రాస్ జాయింట్ వస్తుందా లేదా చూసుకోవాలి. రాదు మనకి, ఎందుకంటే ఉల్టా సీదా ఉంది కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇలా వేసుకొని దీన్ని ఇలా వేసుకొని ఇక పర్ఫెక్ట్గా అయితే మనం చేయాల్సిందే, ఓకేనా? ఇలా పెట్టేసుకొని ఈజీగా పర్ఫెక్ట్గా మనం కటింగ్ అనేది చేసుకుందాం. ఫస్ట్ నేను కాలర్ చేస్తాను. దానికంటే ముందు నిన్న జరిగిన 3 విషయాలు నేను చెప్తాను మీకు, ఓకేనా? అయితే మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి మనం ఎన్నించెలు వేసుకున్నాం ఫస్ట్ ప్రశ్న. తర్వాత ఒక రెండో ప్రశ్న వచ్చేసి ఈ యొక్క డాట్ని మనం ఎంత పెట్టి కొలిచాము, రెండో ప్రశ్న. మూడో ప్రశ్న వచ్చేసి ఈ షేప్ బెల్ట్ మనం ఎలా కొలుచుకున్నాం, టేప్ లేకుండానే పర్ఫెక్ట్గా సైడ్ జాయింట్లకి ఉక్సులు పట్టి కాజాల పట్టి ఆది బ్లౌజ్ లాగా కరెక్ట్గా రావాలంటే ఏం చేసాము. ఈ 3 ప్రశ్నలు చెప్పి ఈ క్లాస్ మాత్రం వినండి మీరు, ఓకేనా? ఇక ఇప్పుడు కాలర్ అనేది నేను రెడీ చేస్తున్నాను. చూడండి, ఇలా చేసేసి ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అంటే ఈ పొడవు అనేది మనకు సరిపోతుందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి. ఇది హాఫ్ కాలర్ అంటారండి. ఇది ఫుల్ కాలర్ అయితే ఇక్కడ దాకా వేసుకోవచ్చు, కాకపోతే నెక్ కొంచెం పైకి పెట్టాలన్నమాట, ఓకేనా? ఇక దీన్ని ఇలా కంప్లీట్ చేసేసుకొని ఇలా మనం కొలుచుకుందాం. ఇంకా చూడండి, ఇలా కొంచెం కావాలి మనకి, కొంచెం అంటే దీన్ని ఇలా మనం కటింగ్ చేసేసుకొని పర్ఫెక్ట్గా చూసుకోవాలన్నమాట. మనం ఇలా మనం చూసుకొని పర్ఫెక్ట్గా మళ్ళీ దీన్ని కూడా డబల్ నేనైతే క్లాతే డబల్ వేస్తానండి. మీరు బకరం కూడా వేసుకోవచ్చు. దీనికి కొలత అనేది ఏముండదు, స్ట్రైట్ కాలర్ కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా చూపిస్తాను మీకు. చూడండి, దీన్ని ఇలా మనం ఫోల్డ్ చేసేసుకొని ఈ ఖర్చుని కరెక్ట్గా ఒకసారి ఐరన్ బాక్స్ రుద్దండి, లేదంటే గోటితో ఇలా అనండి, ఇది లోనకు వెళ్ళేది కాబట్టి, ఓకేనా? దీన్ని డబల్గా ఇలాగే పెట్టేసి దీన్ని నేనేం చేస్తున్నానంటే ఇలా చూడండి, ఇలా పెట్టేసి 1 ఇంచ్ దాకా ఇలా మలిచి కుట్టుకుంటున్నాను, ఓకేనా? 1 ఇంచ్ మనకి కాలర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇది, అందువల్లనే నేను మలుస్తున్నాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలాగే పెట్టేసి కరెక్ట్గా ఉందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది కాలర్ కదండి, మనకు పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ కాలర్ మీరు ఎప్పుడు చూసి ఉండరు, నేను చాలా సింపుల్గా వేస్తాను అనమాట కాలర్ అనేది. అది నేను బొమ్మకు కూడా తొడిగి చూపిస్తాను వీలైతే మీకు. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి మనం ఇక్కడ దాకా కట్ చేసేసుకోవాలి. ఈ పీస్తో మనకు సంబంధం లేదు, తక్కువైనా కూడా బాధ లేదు, కానీ మనకైతే సరిపోతుంది. దీన్ని సమానంగా ఇలా కట్ చేసుకోండి. ఇక మన కాలర్ కావాల్సింది ఏంటంటే ఓన్లీ పీస్ ఒక 10 ఇంచుల వెడల్పు, 10 ఇంచుల పొడవు, 3 ఇంచుల వెడల్పు, అంతే, ఓకేనా? దీన్ని కాజాల పట్టి వేస్తాం చూడండి, మనం సేమ్ అలాగే వేసుకోవాలి. అంటే ఇలా పెట్టేసి దీన్ని ఇలా మలిచి చూడండి, ఇలా మలిచి చూడండి, ఇలా మనం కొంచెం కట్ చేసుకున్నాం చూడండి, అక్కడ ఎక్కించడం స్టార్ట్ చేయాలన్నమాట. మనం ఎక్కించడం స్టార్ట్ చేసి దీన్ని ఈ యొక్క షోల్డర్ మీద కుట్టుని వెనక్కని ఇలా వేసుకోండి. గుంజొద్దు, ఎప్పుడైనా గుంజకుండానే ఇలా వేసేసుకోండి, ఓకేనా? దీన్ని కూడా వెనక్కి అనుకోవాలి, ఇలా కరెక్ట్గా ఇలా అని దీన్ని ఇలా మలవాలి, ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి లూజ్ అయితే అవసరం లేదండి, కొంచెం ఎక్కువగా అనిపిస్తే మాత్రం కట్ చేసేయండి, అవసరం లేదు. మందం ఎక్కువ ఉన్నా కూడా మళ్ళీ మనకి మంచిగా అనిపించదు నీట్గా, ఓకేనా? ఇలా వేసేసి దీన్ని ఇలా రఫ్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట నేను వేసే కాలర్, ఓకేనా? ఇదేంటంటే మీకు సింపుల్గా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ కాలర్ అనేది. ఇలా వేసేయండి, ఇలా వేసేసి ఇక్కడ మాత్రం రఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ మూల కరెక్ట్గా రఫ్ చేసేసి కుట్టెమ్మటే దీన్ని ఫోల్డ్ చేయండి. ఇలా మళ్ళీ పైకి కూడా కుట్టు పడాలి కాబట్టి నేను ఇలా కుట్టెమ్మటే ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను, ఓకేనా? ఇలా
ఓకేనా, చాలా ఈజీగా మనకి అయిపోతుంది. చూడండి ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి. ఫస్ట్లో నేనేం చేసేదంటే అర్జెంట్ బ్లౌజులు ఏమైనా వచ్చినా కాలర్లు ఇలాగే వేసేవాడిని. ఎందుకంటే బకరం వేయొద్దు ఎప్పుడైనా. బకరం వేస్తే దీన్నే మందంగా వేసుకున్నా పర్వాలేదు, కానీ మనం బకరం వేసామనుకోండి 2 ఉతుకులు పడగానే ఏమవుతుందంటే మెత్త పడడమో లేకపోతే నీలిగి ఉండడమో కాలరు గుచ్చుకోవడము జరుగుతుంది అనమాట. వీళ్ళకి ఏంటి అంటే లేడీస్కి మనలాగా జెంట్స్ ఇప్పుడు మేము వేసుకున్నట్టుగా కాలర్ బకరం వేయలేరు, మందంగా ఉంటే గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు కాలర్ బ్లౌజ్ అంటేనే కంఫర్ట్గా ఉండదు, చాలా వరకు అయితే మూసేసినట్టుగా పట్టేసినట్టుగా ఉడకబోసినట్టుగా ఉంటుంది. అందువల్ల మనం ఇవి ఇలా వేసుకోవాలన్నమాట. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో కాలర్ అనేది. ఈ దారపోగులు నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి కాలర్ని ఒకసారి. ఇలా మనం చెక్ చేసేసుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా ఈజీగా వస్తుంది. ఇక నెక్స్ట్ హ్యాండ్స్ ఎక్కిచ్చేసి మనం చక్కగా సైడ్ కుట్లు వేద్దాం. చూడండి హాఫ్ కాలర్ ఎలా వచ్చిందో, చాలా నీట్గా చాలా చక్కగా ఇది ఒక రకమైన డిజైన్ వస్తుంది అనమాట. ముందు ఎంత నీట్గా ఉందో చూడండి. క్లాత్తో వేసిన బకరంతో వేసినట్టుగా ఉంది. ఇంకా అలా ఉంటుంది మన పని. ఇక్కడ కూడా ఒక డిజైన్ అనేది వచ్చేసింది మనకి. ఓకేనా, ఇక వేసుకుంటే కొంచెం ఏంటంటే ఇలా నిలబడుతుంది, చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, ఇక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి ఎంత చక్కగా ఎక్కిస్తాను. ఈ రోజుతో మనకి ఇలా మనం ఏం చేయాలంటే ఇక చక్కగా సగం నుంచి మనం కుట్టుకోవాలి ఇలా చూడండి. ఇవంతా వర్లాక్ చేసుకోవాలండి. నేను తర్వాత చేసుకుంటాను, ఎందుకంటే క్లాస్ ఆగిపోతుంది మళ్ళీ డిస్టర్బ్ అవుతుందని నేను వర్లాక్ జోలికి వెళ్ళట్లేదు. ఈరోజు ఆదివారం అయినా కూడా కస్టమర్స్ 2 డెలివరీలు పెట్టుకున్నానండి, ఇచ్చేసాను మీతో మాట్లాడుకుంటేనే. ఎందుకంటే రేపు ఎల్లుండి మళ్ళీ నేను అటు దేవుడి దారిలోకి వెళ్తే ఇచ్చేవాళ్ళు ఉండరు. బాలన్న ఉంటాడు, కానీ బాలుకి ఏంటి అంటే ఇక వేరే పనులు ఉంటాయి, మళ్ళీ ఇదంతా ఎందుకని అయిన వరకు ఇచ్చేసి వెళ్తున్నాను అనమాట అలా. ఓకేనా, ఇవన్నీ కూడా చక్కగా ఇలా వేసుకోవాలి. సగం నుంచి ఎక్కించుకోవడమే, ఎప్పటికైనా సగం నుంచి ఎక్కిస్తే మనకు సరిపోతుంది అన్నట్టు. ఓకేనా, ఇలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. మనం కుట్టాలి, కానీ ఏదైనా ఇప్పుడు ఈ బ్లౌజ్ కుడితే 600 700 ఎంత ఇదిగా ఉంటుంది మనకు. డబ్బులు ఎంతసేపు కుట్టానండి, మీ క్లాసులు అనుకుంటా నేను లేట్ చేశాను, కానీ అదే బారుగా అయితే అర్ధ గంటలో తీసి అవతల వేస్తాను అనమాట. నేను ఈజీ ప్రాసెస్ అంత ఉంటుంది. దీని క్లాత్తో దీనికే నేను వేరే రూపాయి పెట్టుబడి లేకుండా స్టిచ్ చేస్తాను. మళ్ళీ కాలర్ వేశారా ఏంటి వీళ్ళు క్లాత్ కాదా అనేటట్టుగా ఉంటుంది, అంత నీట్గా వేసుకుంటాను. నేను ఎక్కువ ఐరన్ అవన్నీ చేయాలి అన్నీ చూపియను నేను, ఎందుకంటే షార్ట్ కట్లో అయిపోవాలి మన పని, అంత ఈజీగా ఉంటుంది. తక్కువ అనమాట ఐరన్ అనేది నేను క్లాత్ని చేసుకుంటాను. ఇప్పుడు ఇది యథావిధిగా సైడ్ కుట్లు. ఇంకా సైడ్ కుట్లు మీకు తెలుసు కదా, లూజులు చూసుకోవడం, టక్కున వేసుకోవడం. 32 సైజ్ ప్రకారం 4 భాగాలు చేయడం, వేయడం, ఇక ఇదిగా కరెక్ట్గా చేసుకోవడం అంతే. ఇక చూడండి ఇప్పుడు ఇది ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చేసింది, ప్లస్ ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చేసింది మనకి. ఏది కూడా మనం కొంచెం ఒక దారపోగు మందం కూడా మనకి ఎక్కువ తక్కువలు రాలేదు. ఇది ఇలా చేసుకోవాలి మనం పని చేసుకుంటే. ఇప్పుడు మనం సైడ్ కొలిచి వేసుకున్నాము, ఉక్సులు పట్టి దగ్గర కూడా కొలిచి వేసుకున్నాము, కాబట్టి ఇక టెన్షన్ లేదు మనకి, చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, దీన్ని ఇలా కటింగ్ చేసేసుకోవాలి. కొంచెం ఈ 2 క్లాసులు తొందరగా ముగించానండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే కొంచెం అది ముఖ్యమైన దారి, దేవుడి దారి అనేది ఎప్పుడో ఒకసారి మనకి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఛాన్స్ వస్తుంది నాకు. నేను ఎందుకంటే కేటాయిస్తాను, మనశ్శాంతి ఉంటుంది మంచిగా మనకి. చక్కగా మనం ఇప్పుడు ఇలా వేసుకోవాలండి. ఇటు 3 కుట్లు వేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇటువైపు కూడా సేమ్ యాజ్ టీజ్ అంతే. ఇంకా అందాజా మీకు మనకు అర్థమైపోవాలి. ఇక వీళ్ళకి ఇంత పెట్టాము, ఇంత వచ్చేసింది మనకు అనేది తెలిసిపోతుంది అనమాట. అయితే నేను ఇప్పుడు వచ్చే 5 క్లాసులలో, ఇప్పుడు నడిచిన 5 బ్లౌజు క్లాసులలో, వచ్చే 5 క్లాసులలో ఒక్కొక్క బ్లౌజు ఒక్కొక్క రోజు డౌట్ అనేది అడుగుతాను మీకు. ఓకేనా, ఫస్ట్ డేది రేపు అడుగుతాను. అలా ఫస్ట్ రోజు మనం ఏమేమి చెప్పుకున్నాం, దాని గురించి ఎలా కట్ చేసుకున్నాము అది. రెండో రోజు రెండో క్లాస్. ఈ 5 క్లాసులలో 5 బ్లౌజుల గురించి అడుగుతాను. చక్కగా మీరు అందరు రెడీగా ఉండండి. ఓకేనా, ఇలా కుట్లు అయితే వేసేసుకోండి, సైడ్ కుట్లు వెనక చేయి వేసుకొని చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. చూడండి స్టిచ్చింగ్ అనేది ఎంత ఈజీగా అయిపోతుందో మనది. స్ట్రైట్గా కుట్టు వేసుకుంటే చాలండి. మనం
తర్వాతకి ఏదన్నా చంక లూజ్ ఉంది అది ఏంటంటే రెండో కుట్టు మనం కస్టమర్కి ఏంటంటే కొంతమందికి చంక టైట్ ఉండొచ్చు, లూజ్ ఉండొచ్చు, దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. ఓకేనా? ఈ దారపోగులన్నీ తీసేసి వర్లాక్ చేసేయండి. చూడండి ఎంత చక్కగా మనకు వచ్చేసిందో బ్లౌజ్, ఎంత ఈజీగా కుట్టాము. ఒక 10 నిమిషాలలోనే అసలుకి ఈజీగా అయిపోయింది. వెనక భాగం ఇది, ముందు భాగం ఇది. చూసారు కదా ఎంత చక్కగా చెప్పేసాను నేను క్లాస్ అనేది. ఈజీగా అయిపోయింది మనకు బ్లౌజ్ అనేది. ఇక ఇది చూడండి, ఇది వేసి చూడండి, ఎక్కడన్నా తేడా వచ్చినా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా నన్ను అడగండి. ఓకేనా? చూసారు కదా ఎంత నీట్గా, ముందు నెక్ కూడా చూడండి ఎంత బాగుందో. నేను ఐరన్ కూడా చేయలేదు, ఇంకా ఓన్లీ అలాగే పెట్టేసి మీకు చూపిస్తున్నాను, అతక్కపోయింది అనమాట. ఓకేనా? ఇక రాబోయే క్లాసులలో 5 రోజులు కూడా 5 రకాల బ్లౌజుల ప్రశ్నలు వేస్తాను మీకు. ఇన్ని రోజులు గడిచిపోయినవి ఇవన్నీ కూడా చూసి నాకు కరెక్ట్ సమాధానం చెప్పాలి. ఇంకా టఫ్గా ఉంటుంది ఈసారి ఈ 5 డేస్ అనేది, 5 డేస్ అనేది. ఓకేనా? ఇక తర్వాతకి కటింగ్ మనకి ఏదైనా ప్రాబ్లం ఉండి స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి మన దగ్గర అన్ని సైజులు, అన్ని మోడల్స్, అన్ని డిజైన్స్ మన దగ్గర పేపర్ కటింగ్ ఉందండి బ్లౌజులకు సంబంధించినవి. దీని యొక్క వీడియో నేను డిస్క్రిప్షన్లో, అంటే ఈ వీడియో కింద, ఇప్పుడు నేను తీసిన వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చితే మాత్రం దాని మీద స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఓకేనా? మీకు 4-5 రోజుల్లో అన్ని సైజులు, మీకు ఎన్ని సైజులు కావాలన్నా అన్ని సైజులు మా పిల్లగాళ్ళు మీకు వివరంగా చెప్పి రిసీవ్ చేసుకుంటారు. ఓకేనా? అలాగే మనకేంటి అంటే ఫాస్ట్గా పని మంచిగా నేర్చుకోవాలి, మంచిగా షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళకి మనం ఒక యాప్ డిజైన్ చేసామండి, పాషా టైలర్ అనే యాప్. ఆ యాప్ వచ్చేసి ప్లే స్టోర్లో మీరు సెర్చ్ చేయగానే దొరుకుతుంది. దాంట్లో ఏంటంటే ఒక 20 రకాల బ్లౌజులు నేర్పించాను. ఒక 5,000 లోపే మీకు ఉంటుంది ఆ కోర్సు రేట్ వచ్చేసి. అమౌంట్ ఉండి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మంచి అవకాశం అది. చక్కగా డౌన్లోడ్ చేసుకొని మీరు నేర్చుకోండి. చాలామంది ఎక్కించుకున్నారు, చాలామంది నేర్చుకుంటున్నారు ఆల్రెడీ. చాలామంది నాకు అర్థమైంది, వచ్చింది అన్నయ్య కూడా అని కూడా వాట్సాప్లో నాకు కామెంట్ చేస్తున్నారు. చాలా బాగా నాకు ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ₹1 మనం తీసుకుంటున్నాము అంటే అవతల వాళ్ళకి మంచిగా అర్థం కావాలండి. అది 20,000 30,000 తీసుకున్న నేర్పియని కోర్స్ అనమాట. అది 5,000 లోపే మీకు పెట్టేశాను. చాలా ఉపయోగపడుతుంది, ఎక్కించుకొని చూడండి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా మన ఛానల్, ప్రతి ఒక్కొక్కళ్ళకి మన ఛానల్ని పరిచయం చేయండి. ఓకేనా?